నిన్న ఏ అండ్ ది ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ఏ గురించి, యాన్ గురించి, ది గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయిపోయింది. ది ఎక్కడంటారు, దా ఎక్కడంటారు అనేది మీ డౌట్ కొంతమంది అన్నారు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్లో టీహెచ్ఈ అనేది దిఏ, దా అనే మాట లేదు. కానీ ఏంటంటే ఈ ఏ అని అనుకున్నాం చూసారా, ఏది కాన్సనెంట్ పలికేటప్పుడు దాని ముందు మనం ఏ పెట్టాలి, యాన్ పెడితే కనుక ఆ రెండు కాన్సనెంట్ పక్క పక్కన పలకమని. అలాగే ఓవెల్ సౌండ్కి ముందు యాన్ అని పెట్టుకోవాల్సి వచ్చింది, యాక్చువల్గా ముందు యాన్ లేదు. బట్ యాన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఓవెల్ సౌండ్తో పలికేవాడి ముందు మళ్ళీ ఏ అనే ఓవెల్ పెడితే కనుక రెండు ఓవెల్స్ పలకడం కష్టమని యాన్ పెట్టుకున్నాం అన్నాం. ఓకే, సో ఇప్పుడేం చెప్తున్నాము, దీని దా అని ఎందుకు అంటాము అంటే మనం పలికేప్పుడు రూల్ ఏం కాదు అది. మీరు ఎవరు కంగారు పడమాకండి, బుక్లో ఉంది ఆ రూల్ ప్రకారం చెప్పొచ్చు నవ్వుతారు, ఏమీ లేదండి. ఒక వర్డ్ మనం పలికేటప్పుడు అది కాన్సనెంట్ సౌండ్తో పలికామనుకోండి, దాని ముందు సాధారణంగా దా అనగలుగుతాం. ద బుక్, ద పెన్, ద స్టూడియో, ద బర్డ్, ద టీవీ, ద బోర్ ప్రోగ్రామ్, ద వాల, సారీ. సో ఈ విధంగా దా అంటున్నాం. అదే ఓవెల్స్ అనుకోండి, మనం అవి పలికేటప్పుడు మనం ది అనాల్సిందే అని అనగలుగుతాం. దా అంటే బాగోదు, దా ఎగ్ అనలేం. సో ది ఎగ్. ఓకే, ది ఐస్ క్రీమ్ కప్. సో ఈ విధంగా ఓవెల్ సౌండ్తో పలికేటి ముందు ది అంటాము, కాన్సనెంట్ సౌండ్తో పలికేటి ముందు దా అంటాం తప్ప అన్నిటికీ ది అనేది మాత్రం పడితే తప్పేం కాదు. ఆ ది అనే అంటాను, ది అంటే ఆ లేక అది మాత్రమే. ఓకే, అర్థమవుతుందా? సో ఈ డౌట్ ఇక్కడతో క్లియర్ అయిపోయింది కదా. ఈ ఏ అండ్ దీలు అసలు వాడకూడని చోట్లోనే కొన్ని యూనిట్స్కి ముందు, అంటే కొన్ని వర్డ్స్కి ముందు అసలు ఈ 3 ఆర్టికల్స్ పెట్టకూడదు. వేటి ముందు పెట్టకూడదు అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. మొట్టమొదటి ఫాదర్, నెక్స్ట్ మదర్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, సప్పర్, స్కూల్, కాలేజ్, జైల్, హాస్పిటల్. వీటి ముందు ఎప్పుడు మనం ఏ ఆర్టికల్ పెట్టకూడదు. అందులో ముఖ్యంగా ఈ స్కూల్, కాలేజ్ అనేటువంటివి రిలవెంట్ కూడా ఉంటాయి దానికి సంబంధించినవి. ఇప్పుడు స్కూల్ అన్నాం, కాన్వెంట్ కూడా అంటాంగా కొన్ని చోట్ల, అవునా కదా. అలాగే ఇక్కడ మనం జైలు అంటే ప్రిజన్ అని కూడా అంటాం. అంటే దాని రిలవెంట్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మనం ముందు ఎటువంటి ఆర్టికల్ మనం పెట్టకూడదు అనమాట. ఫాదర్ ముందు ఎందుకని ఆర్టికల్ పెట్టకూడదు? ఐ హ్యావ్ ఏ ఫాదర్ ఎందుకు అనకూడదు? ది ఫాదర్ ఈజ్ స్లీపింగ్ అని ఎందుకు అనకూడదు? అంటే ఎవరికైనా సరే ప్రపంచంలో అన్నదమ్ములు 4-5 ఉండొచ్చు కాబట్టి ఐ హ్యావ్ ఏ బ్రదర్ అనొచ్చు. సో యూ హ్యావ్ 2 brothers. ద సిస్టర్ ఈజ్ ఇన్ ద క్లాస్ అన్నాం అనుకో, సో అనదర్ సిస్టర్ మే బి దేర్. కానీ ఇక్కడ ఫాదర్ ఎవరికైనా ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఫాదర్ ఒకళ్ళే ఉన్నప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ ఏ ఫాదర్ అని ఎదుటి అవమానించకూడదు మనకు తెలియకుండా. ఇంగ్లీష్లో అది అవమానం కింద లెక్క. నాకు ఒక నాన్న ఉన్నారంటే అర్థం ఏంటి? సో ఇక్కడ ఏ వాడకూడదు, ఏ అని అలాగో రాదు, ఎందుకంటే ఓవెల్ సౌండ్తో పలుకుతుంది కాదు కాబట్టి. అలా అని చెప్పేసి కాన్సనెంట్ సౌండ్తో పలుకుతుంది కాబట్టి ఏం రాదని కాదు అక్కడ. అసలు ఏ అని అనేటువంటి రాకూడదు. అలాగే వాటి ముందు ది కూడా పెట్టకూడదు, ఎందుకంటే ది ఫాదర్ ఈజ్ స్లీపింగ్ అంటే ఆ నాన్నగారు నిద్రపోతున్నారంటే ఇంకో నాన్నగారు ఎక్కడ ఉన్నారు. సో ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి, అంటే అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫాదర్ అనే పర్టికులర్ వర్డ్ ముందు మనం ఎప్పుడు కూడా ఎటువంటి ఆర్టికల్ పెట్టకూడదు. అలాగే మదర్ ముందు కూడా. టెక్స్ట్ బుక్లో చూసామండి, గాంధీజీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఉంది, మరి మీరేంటి ఆర్టికల్స్ రావని చెబుతున్నారని మీరు అడుగుతున్నారు, నాకు తెలుసు. అవునా? ఇక్కడ ఫాదర్ అంటే నిజమైన ఫాదర్ అయితే కనుక దాని ముందు ఆర్టికల్ ఏం పెట్టకూడదన్నా కానీ, గాంధీజీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే ఇండియాలో ఉన్న ప్రజలందరూ ఆయనకి నిజంగా సంతానం కాదు, మనందరూ ఆయనకి మానవం నిజంగా అదేం కాదు, అదొక బిరుదు. ఆయనకి గాంధీ గారికి మనం జాతికి పితవంటి వాడు. అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనమిక్స్ అన్నాం, అంటే ఎకనమిక్స్ని ఆయన నిజంగా కన్న తండ్రి కాదు, దాన్ని సృష్టించాడనమాట. కాబట్టి ఆయన ఏంటి అక్కడ ఆయన గౌరవిస్తున్నాం, ఒక ఫాదర్ అనేటువంటి గౌరవవాచకంతో బిరుదు ఇచ్చాక అక్కడ వాడతాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే ఫాస్టింగ్ అంటే రాత్రి మనం దాదాపు 11-12 తర్వాత ఇక తినడం మానేస్తాం. రాత్రి ఇక ఆకలేసినా ఇక నోరు బాగోదు తినడానికి, పడుకుంటాం. సో పొద్దున దాకా ఏమవుతుంది, లోపల మనం తినదంతా అరిగిపోతూ ఉంటుంది అనమాట. కొన్నాళ్ళు మార్నింగ్ అయ్యేటప్పటికి కడుపంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆకలి పుడుతుంది, ఫస్ట్ మనం ఏదో తినడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఏదైతే మనం ఫస్ట్ టైం ఈ ఫాస్టింగ్ అంటే ఈ నిరాహారం, ఫాస్టింగ్ అని చెప్పట్లా, అరే వాళ్ళు శనివారం రాని ఫాస్టింగ్ అంటాం, అంటే ఉపవాసము అంటే ఏం లేదు, కడుపు ఖాళీగా ఉంచడం. బ్రేక్ఫాస్ట్ అంటే ఆ ఫాస్ట్కి బ్రేక్ ఇవ్వటం అంటే ఏంటి, దాన్ని ఆపే నిలుపుదల చేసేటువంటి ఐటమ్. అంటే పొద్దున్న లేచి మనం ఏదో పరగడుపున ఫస్ట్ పరగడుపు అంటాం సరే, దానికి మనం ఇడ్లీ తినో, బ్రెడ్ తినో, అన్నం తినో, ఏదైనా తినచ్చు, కేవలం ఏదో ఇడ్లీ తింటేనే కాదు. సో ఆ బ్రేక్ఫాస్ట్ ముందు ఏ అందిలు పెట్టకూడదు. ఇన్ ద సేమ్ వే మనం లంచ్ రాయడం మర్చిపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ లంచ్ గుర్తుపెట్టుకోండి. లంచ్ అంటే మధ్యాహ్న భోజనం, ఐఎమ్ గోయింగ్ టు లంచ్, ఓకే, అండ్ లెట్స్ హ్యావ్ ఏ లంచ్ కాదు, లెట్స్ హ్యావ్ లంచ్. అంటే ఒక భోజనం చేద్దాం అంటే 11:30 భోజనాలు ఎక్కడ లెక్కలు లేవు, భోజనమే. కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజనం అంటే లంచ్ అన్నప్పుడు దాని ముందు ఎప్పుడు ఏ ఆర్టికల్ వాడద్దు. అలాగే డిన్నర్, సప్పర్ అని వాడాం. సప్పర్ అంటే డిన్నర్ అంటే తేడా ఏంటండి అని అడగబోతున్నారు, నేను చెప్పేస్తాను. ఇక్కడ సప్పర్ అంటే ఏంటంటే మామూలుగా మనం మెస్సుకెళ్ళి ఇంట్లో కూర్చున్న పప్పు, కూర, పచ్చడి, పులుసు అన్ని వేసుకుని అప్పడాలతో తినే భోజనం సప్పర్ అంటాం. గ్రాండ్ మీల్ ఉంటుంది సరే డిన్నర్ అంటే, యాక్చువల్గా పగలు కూడా డిన్నర్ అనొచ్చు.
గ్రాండ్ మీల్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో చాంపైన్ అవి పెట్టుకుని, మనమైతే కనుక ఇది బిర్యానీ పక్కన పెట్టుకుని దాని స్వీట్ హాట్ రకరకాలు పెట్టుకుని చివరిలో మనం జ్యూస్ లాంటివి తీసుకుని, ఇప్పుడు మనం ఫార్చ్యూన్ మురళి పార్క్ అనే హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఆ హోటల్స్లో మనం నైట్ టైం అయితే డిన్నర్ అంటాం అక్కడ, అంటే గ్రాండ్ మీల్. సో ఇక్కడ ఫాదర్ మదర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప్పర్, వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ పెట్టకూడదు. అలాగే స్కూల్, కాలేజ్, జైల్, హాస్పిటల్ లాంటి ప్లేసెస్ నేమ్స్కి ముందు కూడా మనం ఎటువంటి పరిస్థితులు ఆర్టికల్ పెట్టకూడదు. మీ డౌట్ అర్థమైంది. ఐ గో టు స్కూల్ అనగానే ఐ గో టు ది స్కూల్ అనకూడదు. ఐ కమ్ ఫ్రమ్ స్కూల్ అనగా ఐ ఫ్రమ్ ది స్కూల్ అనకూడదు. అలాగే ఐ గో టు కాలేజ్, ఐ స్టడీ ఇన్ ఏ కాలేజ్ అనాలి, కానీ ఐ స్టడీ ఇన్ ఏ కాలేజ్ కానీ ది కాలేజ్, ఐ స్టడీ ఇన్ కాలేజ్, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఇన్ కాలేజ్. ఈ విధంగా ఏ అందిలు పెట్టకూడదు వీటి ముందు అని చెప్తున్నాం. అయితే మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ మరి స్కూల్ ముందు ది ఉండకూడదా అంటే, ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఉండాలని బాగా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మనం అందులో పార్ట్ అనుకోండి, స్కూల్ సాధారణంగా వెళ్తున్నాను ఎవరు చెప్తాడు, స్టూడెంటే చెబుతాడు, రెగ్యులర్ పార్ట్ ఆ స్కూల్లో. అందులో టీచర్ ఉందనుకోండి రెగ్యులర్ పార్ట్, ప్రిన్సిపాల్, బెల్ కొట్టేవాడు దగ్గర నుంచి మొత్తం అందులో పార్ట్స్ ఉన్నాయనుకో, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ అందిలు వాడకూడదు అనమాట. అంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళు, ఆ ప్లేసుల్లో పనిచేసేవాళ్ళు, అక్కడ భాగమై ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఏ అందిలు వాడకూడదు. అకేషనల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మాయికో లేదా మా తమ్ముడికో ఎవరికో ఫీజు కట్టాను, నేను ఆ స్కూల్కి వెళ్తాను అనుకో, నేను అనొచ్చు ఐ గో టు ది స్కూల్ అనొచ్చు. అక్కడ కూడా ఏ అంగ వాడకూడదు, ది వాడాలి. అంటే ఏంటి అర్థం, నేను ఆ స్కూల్కి వెళ్తున్నా అంటే ఫీజు కట్టడానికి వెళ్తున్నాను కాబట్టి, నేను అందులో పార్ట్ కాదు కాబట్టి. సాధారణంగా మాత్రం ఆర్టికల్స్ ఏం వాడకూడదు. బట్ అకేషనల్గా విజిట్కి మేము వెళ్తే స్కూల్ కానీ కాలేజ్ కూడా అంతే. నేను ఏదో మా లెక్చర్ ఫ్రెండ్ ఉన్నాడు చూడడానికి వెళ్తున్నా విజిట్ చేయడానికి, సో అప్పుడు నేను ఐ గో టు ది కాలేజ్ టు మీట్ మై ఫ్రెండ్ ఈజ్ కరెక్ట్. బట్ ఐ గో టు కాలేజ్ అనాలి. మామూలుగా అందులో స్టూడెంట్ కానీ, నేను లెక్చరర్ కానీ, అటెండర్ కానీ, క్లర్క్ కానీ, ఫీజు చేసుకుని ఎవరైనా కావచ్చు, రెగ్యులర్ పార్ట్ ఆఫ్ దట్ ప్లేస్ అయితే కానీ నేను ఎప్పుడు కూడా ఏ అందిలు వాడకూడదు. సో ఈ విధంగా ఫాదర్ మదర్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, సప్పర్, స్కూల్, కాలేజ్, జైలు, హాస్పిటల్, వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు.